హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కరివేపాకు కారం. దానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కరివేపాకు, టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర, టీ స్పూన్ వచ్చేసి పచ్చిశనగపప్పు, టేబుల్ స్పూన్ కందిపప్పు, టేబుల్ స్పూన్ మినపప్పు, రుచికి సరిపడా ఉప్పు, 15 ఎండుమిర్చి, 15 వెల్లుల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి. ఇవన్నీ వచ్చేసి మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కలిపైనా చేసుకోవచ్చు, విడివిడిగా అయినా చేసుకోవచ్చు. ధనియాలు ఉంటే కనుక ధనియాలు కూడా ఫ్రై చేసుకోవచ్చు. ధనియాలు అవైలబుల్లో లేకుంటే ధనియాల పొడి తీసుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవచ్చు. మేమైతే అన్నీ కలిపే ఫ్రై చేసేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మాకు వచ్చేసి ఇక్కడ ఆయిల్ అనేది మిగిలింది, దీంట్లోనే కరివేపాకు కూడా వేసేస్తున్నాం. సారీ ఫ్రెండ్స్, చింతపండు క్లిప్ అయిపోయింది. చింతపండు కూడా కొంచెం వేయించేటప్పుడు వేయించుకోవాలి. ఇది డ్రైగా రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వేయించి పెట్టుకున్నవన్నీ మిక్సీ జార్లో వేసుకుంటున్నాం. అందులోకి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత డ్రై రోస్ట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసి పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మా దగ్గర ధనియాల పొడి వేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి కరివేపాకు కారం రెడీ. ఇది టిఫిన్స్లోకి దేంట్లోకైనా బాగుంటుంది. ఇడ్లీలోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్. కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.